గుంటూరు జిల్లా చేబ్రోలులో రాబడిన సమాచారం మేరకు చేబ్రోలు మండలం నారాకోడూరులో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన యువకులను అరెస్టు చేయడం జరిగిందని తెనాలి డీఎస్పీ ఎం రమేష్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు ఠాణాలో శుక్రవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో 7 పోలీస్ స్టేషన్లలో పరిధిలోని 11 ద్విచక్ర వాహనాలను యువకులు చోరీ చేయడం జరిగిందని, ఆ యువకులలో 2 మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ధర్మాసనం ముందు హాజరుపరచనున్నట్లు ప్రకటించారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ వై కోటేశ్వరరావు, ఎస్ఐపి మహేష్ కుమార్ ఇతర పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వీరికి రివార్డ్స్ కోరుతూ ఎస్పీని అభ్యర్థిస్తామని తెలిపారు. फोटो రమేష్ ఎస్టీపీఓ తెనాలి నా సభ్యులు పడినటువంటి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బంది అంతా కూడా మంచి గుడ్ వర్క్ చేశారు. మొత్తం టోటల్ 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా 6 కూడా బైక్ అఫెండర్స్, అంటే ఇంటి బయట పెట్టిన బైక్స్ కానీ, షాప్స్ దగ్గర కానీ, లేకపోతే నైట్ టైం పార్కింగ్ ప్లేస్ లేక బయట పెట్టుకున్న వివిధ ప్రదేశాల్లో వీళ్ళు మార్నింగ్ రిక్కీ చేస్తారు. 1 గంట ముందు రిక్కీ చేసి లోపలికి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ లోపలికి వెళ్ళగానే వీళ్ళు ఆ బైక్ ఫాల్స్ కీస్ లేకపోతే ఒకసారి కొంతమంది కీస్ వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే వీళ్ళు టైం వస్తే వీళ్ళు రెఫర్ చేస్తారు. అయితే ఈ యొక్క ప్రాపర్టీ అఫెన్సెస్ మీద మా గౌరవ ఎస్పీ గారు, డ్యూటీ ఎంపీస్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సార్ రాఘతుమార్ గారు, అలాగే మా ఐజీ గారు, సమస్య డైరెక్టర్స్ గారు, వీళ్ళంతా కూడా మాకు పలు సూచనలు చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగకూడదన్న నేపథ్యంలో పెట్రోలింగ్ కూడా మేము ఇంటెన్సిఫై చేసాం. అంటే గత ఈ 3 నెలలు కూడా కొంత అందరూ కూడా పోలీసులు కూడా ఎలక్షన్స్ పెట్టి కొంతవరకు లేదు. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫై చేస్తూ జరిగింది. బీట్ సిస్టమ్ కూడా రెగ్యులర్ బీట్ చేస్తున్నాం. అలాగే స్పెషల్ పార్టీస్ కూడా ఈ నైట్ టైం తిరుగుతున్నాం. అలాగే ఆ ప్రక్రియలో భాగంగా స్థానిక చేబ్రోలు ఎస్ఐ గారు మహేష్ గారు బిట్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ 6 కూడా నారాకోడూరు సెంటర్ దగ్గర ఒక 3 అరెస్ట్ చేస్తాం జరిగింది. ఆ 3 దగ్గర 3 బైక్స్ రికవర్ చేశారు. వాళ్ళ కన్ఫెషన్ మీద రిమైనింగ్ బైక్స్ 8 బైక్స్ కూడా టోటల్ మోటార్ సైకిల్ 11 మోటార్ సైకిల్స్ని రికవర్ చేస్తాం జరిగింది. దీని వర్త్ 20 lakhs సుమారు 20 lakhs వర్త్ మోటార్ సైకిల్ని ఇచ్చేస్తాం జరిగింది. వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్, ఈ 6 కూడా యంగ్స్టర్స్. వీళ్ళు జిల్లాలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లో టోటల్ 7 పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ అనమాట. 11 బైక్స్ కూడా చేబ్రోలు, మంగళగిరి టౌన్, తాడేపల్లి, పెదనందిపాడు, తర్వాత నాదెండ్ల, తర్వాత చిలకలూరుపేట, విజయవాడ మాచవరం, ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన 7 పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, ఈ బైక్స్ అన్ని కూడా ఈ 11 కూడా రికవర్ చేస్తడం జరిగింది. ఈ యొక్క ముద్దాయిలు రెడ్డి భానుప్రకాశం, ఇతను కొత్తపేట గుంటూరు, షేక్ ఇమ్రాన్ బాషా, ఇతను కూడా 3వ లైన్ కొత్తపేట, రాజేష్, ఇతను కూడా 1వ లైన్, అందరూ కూడా కొత్తపేట బీఎస్ గుంటూరు. వీళ్ళందరినీ కూడా ఎస్ఐ గారు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. ఇంత మంచి గుడ్ వర్క్ చేసినటువంటి ఎస్ఐ మహేష్, అలాగే కొన్నూరు రూరల్ సిఏ కోటేశ్వరరావు గారు, తర్వాత దీనికి తగినటువంటి సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఎస్పీ సార్కి రికమెండ్ చేస్తున్నాను. రివార్డ్స్ కూడా వీళ్ళకి ఇప్పిస్తాం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీద బైక్ మోటార్ సైకిల్ బైక్తో ఉండాల్సిన సమాచారం, ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారు మహేష్ గారు సమాచారం మీద కూడా దాని మీద
ఇద్దరు జర్నల్స్ వి షుడ్ నాట్ ఎక్స్పోజ్ కదా. చేబ్రోలు ఒకటి, మంగళగిరి టౌన్, తాడేపల్లి, పెదనందిపాడు, చిలకలూరుపేట,